అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు పాల్గొని మొన్న జరిగిన ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో 75 సంవత్సరాల తర్వాత భారీ మెజార్టీతో బీజేపీ గెలుపొందడం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు దిశగా ప్రయాణిస్తుందని, అందులో భాగంగా అనకాపల్లి జిల్లాకు లక్షల కోట్ల రూపాయల నిధులతో పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీబీఎస్ఎన్ రాజు, బీజేపీ నియోజకవర్గ నాయకుడు ఉర్లే శ్రీరామమూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా నెక్స్ట్ 23 నెలలు అయింది. 23 నెలల్లో కూడా గత కంప్లీట్ నెక్స్ట్ మంత్కి 2 years కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల గురించి మన పెద్దలు చెప్పారు. ఇద్దరు కూడా యాక్చువల్గా ఎన్డీఏ కూటమి అన్నది దేశంలో బలపడాలని చెప్పేసి ఉంటుంది. ఆ రకమైనటువంటి రిజల్ట్స్ కూడా చూసాం. మొన్న అస్సాంలో కూడా మళ్ళీ బీజేపీ ఉంచుకోవటం, వెస్ట్ బెంగాల్ కూడా ఎప్పటి నుంచి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నుంచి అదే మొత్తం నుంచి ఈరోజు బీజేపీ రావడం కూడా అవుతుంది. నిన్న ప్రమాణ స్వీకారానికి మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళటం అవును, చాలా చక్కని కార్యక్రమం జరుగుతున్నది, చాలా సంతోషం. అదేవిధంగా మన అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు అనండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లి యాక్చువల్గా రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి జరుగుతున్నటువంటిది పార్లమెంట్ ఏదైనా ఉంటే అనకాపల్లి. ఇచ్చేదంటే దేశంలోనే ఒక సమ్మిట్ పెట్టి జనరల్గా సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకొని మన రాష్ట్రానికి 25% తీసుకురావడం అన్నది చాలా గర్వకారణం. ఇచ్చేదంటే దేశం మొత్తం మీద జరిగినటువంటి ఈ ఒప్పందాల్లో 25% మన ఆంధ్రప్రదేశ్ రావడం. అందులో భాగంగా మన అనకాపల్లికి యాక్చువల్గా మీరు చూస్తూ ఉన్నారు 2 ఏళ్ళ నుంచి ఎన్నో అవుతుందో. మొన్న నారా లోకేష్ గారు వచ్చి యూజెట్ రాంబిల్లో స్టార్ట్ చేశారు, శంకుస్థాపన స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఆర్సీబెట్టెల్ 1,50,000 కోట్లతో నక్కపల్లిలో ఒక ఇండస్ట్రీ, ఇవన్నీ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దలు ఎంపీ గారు కృషితో, అదేవిధంగా మన ఈ కూటమి కృషితో జరుగుతున్నటువంటి పనులు మీకు, అదేవిధంగా మన రాంబిల్లో రిన్యూ అని చెప్పేసి అది కూడా అంటే సుమారుగా కొన్ని లక్షల మందికి ఉపాధి కలపడానికి ఒక అనకాపల్లి పార్లమెంట్లోనే ఇది ఉంది. అదేవిధంగా పెద్ద ప్రాంతం వరకు అందులో 6.5 లక్షల ఇల్లులు ఎలిజిబిలిటీకి వచ్చాయండి. మిగిలినటువంటి అర్బన్ హౌసింగ్ అన్నది ఇప్పుడు కంటిన్యూ ఆల్రెడీ ఇచ్చాం. ప్రజెంట్ మొన్న రాయచోట్ల కూడా సార్ ఓపెన్ చేసి ఆల్రెడీ వర్క్ అవుతున్నాయండి. వాళ్ళకు కూడా 2.5 లక్షల రూపాయలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000, స్టేట్ గవర్నమెంట్ 1,10,000 2.5 లక్షలతో ఆల్రెడీ 40,500 ఇల్లులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ చేసి స్టార్ట్ చేశారండి. ఇంకా ఇప్పుడైనా సరే ఇప్పటికి కూడా ఖచ్చితంగా అర్బన్ హౌసింగ్ ఉన్న ఇవ్వడం కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ అంటే శాంక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. రూరల్ హౌసింగ్ వచ్చేటప్పటికి కొత్తగా మళ్ళీ ఈ నెలలోనే నిన్న సిఎస్ గారు కూడా మాట్లాడారు. అంటే దేశం మొత్తం మీద ఇల్లులు ఇవ్వాలనే దీని మీద కాన్సెప్ట్లో మనకు కూడా కొత్త ఇల్లు కూడా ఈ నెలలో ఇవ్వడానికి ఉంది. మళ్ళీ కొత్తగా లబ్ధిదారులకి సుమారుగా 1,00,000 మందికి ఇప్పుడు ఇస్తూ, మళ్ళీ అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 4 లక్షల మంది వచ్చారండి, వాళ్ళకు కూడా ఇస్తూ ఇళ్ల స్థలం లేనటువంటి ఐడెంటిఫై చేసి 2 లక్షల మంది ఈరోజు మనకి ఎలిజిబిలిటీలోకి 2 లక్షల మంది వచ్చారండి. ఈ 2 లక్షల మందికి కూడా ఖచ్చితంగా అర్బన్ హౌసింగ్ వచ్చేటప్పటికి 2 సెంట్లు, రూరల్ హౌసింగ్ వచ్చేటప్పటికి 3 సెంట్లు చెప్పిన కూడా ఇవ్వడానికి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళందరూ బెనిఫిట్స్ ఏ జిల్లాకి ఎంతమంది ఉన్నారు, ఏ మండలానికి ఎంతమంది ఉన్నారు, గ్రామానికి ఎంతమంది కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసి కొన్ని ఇవ్వటం, లేదంటే ల్యాండ్ పూలింగ్లోనే ఏంటంటే డిసిషన్ తీసుకొని 3-4 నెలలు అది కూడా కంప్లీట్ చేసి ప్రతి పేదవాడికి కూడా స్థలం ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చామో కూటమిలో అది కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు ఈ మధ్య ధాన్యం కొనుగోలు చేసేవారు. మరి ఈరోజు రబీకి కూడా కావాలని చెప్పేసి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు గోవింద్ గారు అందరూ కోరడం, తర్వాత నేను మినిస్టర్ గారు మన మనోహర్ గారు కూడా వెళ్ళి కలిసి మా అనకాపల్లి జిల్లాలో కూడా ఖరీఫ్ కాకుండా రబీ కూడా ఆల్రెడీ సాగు చేసుకునే మండలాలు ఉన్నాయండి, తప్పకుండా వీరికి ఇవ్వాలని చెప్పేసి నేను వారికి కోరడం, వెంటనే వారు కూడా మన స్పందించి చేసుకొని మన అనకాపల్లి జిల్లాలో కూడా మాడుగుల కానీ, బుచ్చేపేట కానీ మొత్తం 5 మండలాల్లో రబీ పంట కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి వారు అంకిట్ చేశారు. డిఎం గారు కూడా మాట్లాడాను. ఒక 3-4 రోజుల్లో వారికి కూడా ఈ రవి కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారండి. డిఎం గారు కూడా ఇచ్చేసుకొని త్వరలోనే ఏ రోజు పర్చేజ్ చేస్తారు. అది దీనివల్ల అంటే ఎందుకు చెప్పాను, ఎందుకు పెరిగిందంటే
రైతు వారి అన్నా కూడా గత ప్రభుత్వంలో కొన్నటువంటి ధాన్యం కొనుగోలులో కూడా బకాయిలు పడితే ఆ బకాయిలు కూడా కంప్లీట్గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈరోజు ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్యాడీ రైతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేసి విత్ ఇన్ 48 అవర్స్లో 24 అవర్స్లో పేమెంట్ కూడా ఇవ్వటం మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పారంటే రబీ గురించి దళారీ వాళ్ళు ఎక్స్ట్రా అయిపోయి దళారీ వాళ్ళ వల్ల టన్నుకు 3,000-4,000 రూపాయలు తగ్గించుకోవడం జరగడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన సివిల్ సప్లై మినిస్టర్ గారి మనోహర్ కలిసి నేను వారికి లెటర్ ఇచ్చి తప్పకుండా మా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కూడా అంటే తక్కువ ఉన్నటువంటి రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి దీంట్లో మా మండలాల్లో ఒక 5 మండలాల్లో ఉందని చెప్పేసి అన్నాం. వారికి కూడా వారి ఆర్డర్ ఇవ్వడం, అదేవిధంగా రబీ పంట కూడా మనకి అంటే దళారీ వ్యవస్థను చూసుకొని ప్రభుత్వమే నేరుగా వాళ్ళ దగ్గర కొన్ని అదనంగా ప్రతి ఒక్కటి కూడా రైతుకి ఉపయోగపడేటట్లుగా కార్యక్రమం చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం.